టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ లైఫ్లో చాలా కష్టమైన ఒక సిచ్యువేషన్ అనేది అయిపోయింది అని చెప్తున్నారు. ఏంటి ఇది, ఏంటో సిచ్యువేషన్ అనేది ఏంజల్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను, ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఏంటో సిచ్యువేషన్. మీ విషయంలో మనీ రాకుండా మీరు వెనక్కి తిరిగి చూసేలా చేయాలి పర్మనెంట్గా అని చెప్పి అనుకున్నారంట. ఎస్, అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి అనుకున్నారంటండి. వెనక తిరిగి చూసేలా చేయలేకపోయారు, వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినందుకండి. ఇంజస్టిస్ చేయాలని చాలా ప్రయత్నం చేశారండి, ఎదురు చూస్తున్నారంట. మేము ఏదో డార్క్ ఎనర్జీస్ చేసి ఎలాగైనా సరే మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేద్దాం అనుకున్నారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్లియర్గా పక్కకు గెంటేశారండి. వాళ్ళకి ఏ రకంగా కూడా దారి లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి దారి లేదండి. ఎస్, మీ లైఫ్ మీరు ఎలా ఉండాలనుకుంటారో అలా ఖచ్చితంగా క్రియేట్ చేసుకొని తీరుతారు అని ఏంజల్స్ చెప్తున్నారు. మీ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మీకు రావాల్సిన స్టెబిలిటీని వాళ్ళు ఆపలేరు అని చెప్తున్నారండి. అలాగే మీ పరువు తీసి మిమ్మల్ని తప్పించాలి అని అనుకున్నందుకు వాళ్ళకి స్ట్రాంగ్గా ఏంజల్స్ జడ్జిమెంట్ ఇచ్చారండి. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు, ఓకేనా? వెరీ క్లియర్. మీకు పెట్టుబడులు ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ మీకు లాభం వస్తుందా లేదా అని చూసుకోండి, ఓకేనా? 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టే కాడ చూసుకోండి. కొనుక్కునే వస్తువైనా సరే అండి, చిన్నదైనా పెద్దదైనా. ఇప్పుడు ఇంట్లో కొనుక్కునే సరుకులు కూడా మనం పెట్టే పెట్టుబడేనండి. అంటే తినేది లెక్కేసుకోమని కాదు, కాకపోతే ఇప్పుడు ఒక 10 రూపాయలకి కొంటే మన అవసరం తీరిపోతుంది. ఉప్పు ప్యాకెట్ ఇంకొకటో ఒక 5-10 లేదా ఒక 2-3 తెచ్చి స్టాక్ పెట్టుకోవడం వల్ల ఏంటి, మనకి నెట్ అనేది అంటే మనకి మనీ అనేది హ్యాండ్లో ఉండాలి కదా. సో దానివల్ల ఎక్కువ స్టాక్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఉపయోగించుకుంటే సూపర్. ఒకవేళ ఇన్ కేస్ అవి కానీ నిల్వ ఉండో లేదా కింద పడిపోయేది ఏదో రకంగా అది కన్నా వ్యర్థంగా అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం పెట్టిన పెట్టుబడి మనకి లాభం కాదు కదా. ఇది చిన్న విషయమే, కానీ ఇలాంటి చాలా రకాలుగా మనం చిన్నవి నెగ్లెక్ట్ చేస్తే అవన్నీ ఒక గ్రూప్గా చూసినప్పుడు ఏంటంటే మనం ఎక్కడనేది మనం అందరం కూడా కష్టపడేది మనం ఫుడ్ కోసమే కదా. సో ఫుడ్ అనేది ఫుల్గా తీసుకోండి. నా ఉద్దేశం ఏంటి అంటే ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా మనకి రూపాయికి కనీసం 2 రూపాయలన్నా వచ్చేలా ఉండాలి, అంతేకాని బ్లైండ్గా ఎక్కడ కూడా పెట్టుబడి పెట్టద్దండి, ఓకేనా? ఇక్కడ పెట్టుబడి లాభాలు కార్డు చూపించట్లేదు, రివర్స్లో ఉంది. పెట్టుబడి లాభాలు రాని చోట ఏదో మీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ టైం అయినా కూడా ఇన్వెస్ట్మెంటేనండి, ఓకేనా? ఆల్రెడీ మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేదా స్కిల్ లేకపోయినా కావాలని అదే జాబ్కి మల్టిపుల్గా అప్లై చేయడం, లేదా ఎక్స్పీరియన్స్ లేని జాబ్కి అప్లై చేయడం, లేదా మీరు ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నా దాంట్లో స్కోప్ తక్కువ ఉండి ఆపర్చునిటీస్ లేకపోయినా సర్టిఫికేట్ కోసం నేర్చుకోవటం, ఈ విధంగా చిన్నది కానించి పెద్దది వరకు ఏదైనా సరే అండి టేక్ యాజ్ రీజనెట్, ఓకేనా? దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు. మీరు ప్రస్తుతము ఎనర్జీ నాకు చూపిస్తుంది పెట్టుబడి లాభాలు రాని చోట ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అని చెప్తున్నారండి ఏంజల్స్, ఓకేనా? మీరు ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో అది కరెక్ట్ కాదు. ఒకసారి చూడండి, రీచెక్ చేయండి. దేని మీద ఫోకస్ చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, అలాగే ఏ కంపెనీకి అప్లై చేస్తున్నారు, లేదా బిజినెస్ పెట్టాలనుకుంటే ఎక్కడ పెడుతున్నారు, ఏ వస్తువు మీద ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు, లేదా షిఫ్టింగ్ ఐడియా ఏమన్నా ఉందా, ఏదైనా బిజినెస్ వేరే ఐడియా చేస్తూ ఉంటే ఐడియాలో నిజంగానే లాభాలు వస్తాయా? కేస్ స్టడీస్ అని ఉంటాయండి, ఇంటర్నెట్లో చూడండి, దానివల్ల ఎలా వస్తుంది, లాభాలు వస్తాయా లేదా ఎలా ఉంటుంది అని రీసెర్చ్ చేయండి. మార్కెట్ సిచ్యువేషన్ ఫస్ట్ మెయిన్ ప్లేస్, తర్వాత ఏంటంటే కస్టమర్ ఏ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఏ వస్తువుల్ని టార్గెట్ చేస్తున్నారు, ఈ విధంగా అనుకొని ప్లాన్ చేసుకొని అక్కడ ఆ వస్తువు మనం పెట్టుకుంటే లాభం వస్తుంది అన్న కాడ మాత్రమే రూపాయి పెట్టుబడి పెట్టండి, ఓకేనా? అండ్ లొకేషన్ బాగుండి మీరు కొనలేని పెట్టారనుకో, వేరే వాళ్ళకి ఉపయోగపడలేనప్పుడు మన డబ్బులు అక్కడ పెట్టడం అనవసరం కదా. సో అలాంటి ప్లేస్లో అస్సలు పెట్టద్దండి, ఓకేనా? అండ్ నిజాలు ఇంకా మీకు తెలియాలంట, నిజాలు తెలుసుకోండి అని చెప్తున్నారు. దాని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోమని చెప్తున్నారండి. ఇంకా మీకు డీటెయిల్స్ అనేది తెలియాలంట, ఓకేనా? ఎస్, ఏదో నేర్చుకున్నామన్న పేరుకి సర్టిఫికేట్ కోసం అస్సలు నేర్చుకోదు. నా దగ్గర 100 సర్టిఫికేట్లు ఉన్నాయండి, నేను స్టేట్ ప్లేయర్ని అయినా కూడా ఇప్పుడు సర్టిఫికేట్స్ నేను దేనికి చూపిస్తాను చెప్పండి? ఎంఎన్సీ కంపెనీలోనే వాళ్ళకి కోర్ వాళ్ళకి
ఏదైతే కావాలో అవి తీసుకుంటారు. ఇప్పుడు నాకు ఇక్కడైతే నేను వేరే ఆన్లైన్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే నా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ పనిచేయవు కదా. సో అలాగే ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ స్కిల్ మీకు మెయిన్గా ఉందో లేదో చూసుకోవాలి, ఓకేనా. అండ్ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు పక్కన ఇంకోటి కూడా పెట్టుకోండి, ఓకేనా. ఆప్షనల్ కూడా పెట్టుకోండి. ఎక్కడ కూడా హోప్ అనేది వదలొద్దండి. డివైన్ మీద నమ్మకం ఉంచండి. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా కూడా ఆలోచించండి. ఏ విషయంలోనైనా డివైన్ మనకి తోడుగానే ఉంటారు. ఎస్, సాయం చేస్తారు, కాపాడుతారు, అంతా బాగుంది. బట్ మానవ ప్రయత్నంగా మనం కూడా సరైన పాత్రలో వెళ్ళాలి. మనం కూడా దాని మీద ఎఫర్ట్ పెట్టాలండి, ఓకేనా. అండ్ మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి కొంతమంది డబ్బులు ఇస్తున్నారంట, ఎలాగైనా తప్పించాలని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటారండి. వాళ్ళు బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీ మీద రూపాయి కూడా వాళ్ళకి రాదు. మీ మీద పెట్టిన పెట్టుబడి కావచ్చు. పెట్టుబడి అంటే వాళ్ళు మీ మీద పెడుతున్న టైము, వాళ్ళు మీ మీద చూపిస్తున్న ఎమోషన్స్, కోపము, అసూయ, జెలసీ, ఇదంతా కూడా ఎమోషన్సే కదా, అంటే వాళ్ళకి టైమే కదా. అదంతా మీ మీద పెట్టడం వాళ్ళకి శుద్ధ దండగా అని కూడా చెప్తున్నారండి ఏంజల్స్. అలాగే మీ మీద వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చడం కూడా వేస్ట్, వాళ్ళే డబ్బులు పోగొట్టుకుంటారు అని కూడా చెప్తున్నారండి. ఏ రకంగా మీకు వచ్చే గుడ్ న్యూస్ని ఆపలేరు. ఇది మీ డెస్టినీలో ఉందండి. ఎమోషనల్ ఆఫర్ కావచ్చు, మనీ ఆఫర్ కావచ్చు. సూపర్. ఎమోషనల్ ఆఫర్ని, మనీ ఆఫర్ని, మీకు వచ్చే జాబ్, బిజినెస్, ఎకనామీ, ఏ రకంగా అయినా వచ్చే డబ్బుల్ని, అలాగే ఎమోషనల్గా మ్యారేజ్ కావచ్చు, మీ పార్ట్నర్తో హ్యాపీ మూమెంట్స్ కావచ్చు, లేదంటే మీ ఫ్యామిలీతో ఇల్లు కావచ్చు, ఇలా ఏదైనా సరే ఈ ఎమోషనల్గాను ఎకనామికల్గాను రెండింటినీ కూడా కట్ చేయలేరు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి మీ డివైన్. అది మీ తలరాతలోనే ఉంది, వాళ్ళు మార్చలేరు. మీ మీద వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని 10 పైసలు పెట్టినా అది దండగే అని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి. వాళ్ళు ఏంటంటే మీకు హ్యాపీగా ఉంటే చూడలేక. సూపర్. స్టమక్, కడుపు నొప్పితో కొంతమంది లేడీస్ కూడా ఉన్నారంటండి. మీరు బాగుపడిపోతారు ఇంకా అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి నిమిషము వేస్ట్ అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఫాదర్ సైడ్ వాళ్ళండి. ఎస్, కరెక్ట్. మీ లైఫ్లో సక్సెస్ అనేది కన్ఫర్మ్ అండి. ఇద్దరంట, ఫాదర్ సైడ్ వాళ్ళు ఇద్దరు ఫీమేల్స్ అండి. ఎస్. స్టార్టింగ్ లెటర్ సి, ఎఫ్. టీత్ పెయిన్స్ వచ్చేలా చేస్తున్నారంటండి ఇండైరెక్ట్గా. కంగారుగా చదివేస్తున్నారంట. ఏం చదివేస్తున్నారు ఏంజల్స్ అడుగుదాము. ఏంజల్స్ కంగారుగా ఏం చదువుతున్నారు? ప్లాన్లు చదువుతున్నారు. ఎలా మిమ్మల్ని తలకిందులు చేయాలి అని చెప్పి చదువుతున్నారంట. అంటే ఎలా ప్లాన్లు వేసి వాటిని ఎలా అమలు చేయాలి అని చెప్పి చదువుతున్నారంట. కంగారుగా ఎలాగన్నా సరే మీకు హార్ట్ బ్రేక్ చేయాలని చూస్తున్నారు. బట్ హార్ట్ బ్రేక్ చేయడానికి డివైన్ పర్మిషన్ లేదండి. మేనిఫెస్ట్ చేయాలని చూస్తున్నారంట. ఏం జరుగుతుంది ఏంజిల్? అవకాశం లేదండి. ఏ రకంగా కూడా మీ పరువు తీయడానికి వాళ్ళకి అవకాశమే లేదు. సూపర్. ఫాదర్ ఫిగర్ చూస్తున్నారంటండి. మీ లైఫ్లో బ్యాలెన్స్ అయిపోతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేకపోతున్నాము, మీకు వచ్చే డబ్బుల్ని రాకుండా ఆపలేకపోతున్నాం అని చూస్తున్నారంట. పెద్దన వాళ్ళ సైడ్ అయ్యిండొచ్చండి. అండ్ ఫాదర్ ఏజ్ ఉన్న ఒక పెద్దతను ఏంటంటే అవకాశాల కోసం ఎదుగుతున్నారు, కానీ మీకు డబ్బులు వచ్చే అవకాశాలకు కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళు ఆపడానికి దారులు కనిపిస్తలేదు, పర్మిషన్ లేదు. ఇది మీ టైం అండి. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మీరు చేస్తున్న శ్రమకి ప్రస్తుతం మీరు ఈ స్టేజ్లో ఉన్నారు. సో మీరు ఇక మీద నుంచి ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎంతమందితో కొలాబరేట్ అయినా సరే, ఎంతమందితో చేతులు కలిపినా సరే, మీ విషయంలో బాధ పెట్టడానికి, మిమ్మల్ని స్ట్రాంగ్గా మీరు చేస్తున్న పనిని తలకిందులుగా చేయడానికి వాళ్ళకి దారి లేదండి. ఏ రకంగా కూడా కట్ చేయలేరు. మీకు వచ్చే డబ్బుల్ని, అలాగే మీ డెప్స్ నుంచి, లోన్స్ నుంచి క్లియర్ అవ్వడాన్ని ఎవరు కూడా కట్ చేయలేరండి. బ్యాంక్ లోన్స్ అయ్యి ఎవరు ఆపలేరని క్లియర్గా చెప్పేస్తున్నారు. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఛానల్లో లేటెస్ట్గా వీడియోస్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.